ఎడ్వర్డ్ గారు తన కుమారులైన సన్నీ బన్నీలు తనకు ఎంతవరకు లోబడతారో పరీక్షించాలనుకున్నారు. ఒక దినమున ఆయన ఆఫీస్కి వెళ్లే ముందు వారిద్దరిని పిలిచి, కుమారులారా, ఆ బల్ల మీదనున్న నా టోపీ క్రింద మీకు మంచి బహుమానములు దాచిపెట్టాను. నేను సాయంకాలమున ఇంటికి వచ్చిన తరువాత వాటిని మీకు ఇస్తాను. నేను వచ్చే వరకు ఆ టోపీని కదపకూడదు సుమా అని హెచ్చరించి వెళ్ళిపోయారు. సన్నీకి బన్నీకి ఆ టోపీ క్రింద ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలైంది. ఒరే, ఆ టోపీ క్రింద ఏముందిరా అన్నాడు సన్నీ. నాకేం తెలుసు, డాడీ మనకు చెప్పలేదు కదా అన్నాడు బన్నీ. ఒక్కసారి తెరిచి చూస్తే ఏమవుతుంది అన్నాడు సన్నీ. అమ్మ బాబోయ్, డాడీకి తెలిస్తే చావ కొడతాడు అన్నాడు బన్నీ. మనం తెరిచి చూసామని డాడీకి ఎలా తెలుస్తుంది? టోపీని కొంచెం ఎత్తి చూసి మరలా మూసేద్దాం అన్నాడు సన్నీ. సరే సరే, భలే మంచి ఐడియా, రా చూద్దాం అని ఇద్దరూ కూడబలుపుకొని బల్లను సమీపించి టోపీని కొంచెం ఎత్తి చూశారు. అంతే, ఇంకేముంది, సందు దొరికిందే తడువుగా అందులోనున్న పుచ్చుకలు బయటికి వచ్చి రై రైమంటూ ఎగిరిపోయాయి. ఊహించని పరిణామానికి పిల్లలిద్దరూ నిశ్చేష్టులైపోయారు. వారి ముఖాలు తెల్లబారిపోయాయి. ఏం చెయ్యాలో తోచలేదు. డాడీకి ఏం చెప్పాలి అనే సందిగ్ధావస్థలో పడ్డారు. ఇక చేసేదేమీ లేక బిక్కుబిక్కుమంటూ డాడీ రాక కోసం సాయంకాలం వరకు ఎదురు చూడసాగారు. సాయంకాలమున డాడీ ఇంటికి రాగానే పిల్లలిద్దరిని పిలిచి, రండి, ఆ టోపీ క్రింద ఏముందో చూపిస్తాను అని చెప్పి టోపీని తీశాడు. కానీ దాని క్రిందనున్న పిచ్చుకలు కనిపించలేదు. పిల్లలిద్దరూ బావురుమని ఏడుస్తూ సారీ డాడీ, సారీ డాడీ అని వేడుకున్నారు. తండ్రి వారిని చేరదీసి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయవద్దు అని హెచ్చరించాడు. ఫ్రెండ్స్, చూశారుగా, సన్నీ బన్నీలు వాళ్ళ డాడీ ఇస్తానన్న బహుమతుల విషయంలో సాయంత్రం వరకు ఆగలేక, ఓర్పు సహనం లేక తొందరపడి చేయొద్దన్న పని చేసి వాళ్ళ డాడీ పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయ్యారు. చివరికి ఏం మిగిలింది? ఏడుపే మిగిలింది. అలాగే మన పరలోకపు తండ్రి మన కోసం ఎన్నెన్నో బహుమతులు, ఆశీర్వాదాలు, దీవెనలు మన కోసం దాచిపెట్టి ఉంచాడు. ఇస్తానని వాగ్దానం కూడా చేశాడు. అయితే మనం అప్పటి వరకు ఆగలేక, ఓర్పు సహనం లేక ఏదేదో చేసి పరీక్షలో ఫెయిల్ అయిపోయి వాటన్నిటిని పోగొట్టుకొని చివరికి బాధపడుతూ ఉంటాం.